హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. సో జనరల్గా ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే ఇల్లు కట్టుకోవాలి అని ఆశ చాలా మందికి ఉంటుంది కదా. సో కానీ అందరూ ఎఫోర్డ్ చేయలేరు. కోట్లు కోట్లు పెట్టి లేకపోతే లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవాలని ఉన్నా కూడా వాళ్ళు కొనుక్కోలేని స్థితిలోనే ఉంటారు చాలామంది. సో వాళ్ళందరి కోసమే మన కంటైనర్ హౌస్ అనేది డెవలప్ చేశారండి. సో రీసెంట్గా ఇండియాలోనే కాదు హైదరాబాద్లో చాలా పాపులారిటీ గెయిన్ చేసిన ఈ కంటైనర్ హౌసెస్ని చూపించడానికి మా సుమన్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చేస్తుంది. సో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూట్యూబ్లో నేను ఎక్కడ చూసినా సరే కంటైనర్ హౌసెస్ అని సర్చ్ చేయగానే ఎక్కువ ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళదే కనిపిస్తుంది. సో ఏంటి వీళ్ళ స్పెషాలిటీ ఏంది, ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, అసలు కాస్ట్ ఎంత ఉంటుంది అని నాకైతే క్యూరియాసిటీ ఎక్కువ అయ్యి నేను ఇక్కడికి వచ్చేసినాను. సో మీకు అంతా చూపిస్తాను పదండి. సో మీకు ఆల్రెడీ చెప్పినాను కదండి, ఏంటంటే మన కంటైనర్స్ అనేది అతి తక్కువ ధరలోనే వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. సో ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కంటైనర్ హౌసెసే బిల్డ్ చేస్తున్నారు కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రెజెంట్ మనతో పాటు అన్నారు ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ భాస్కర్ గారు ఉన్నారు. మరి తెలుసుకుందామా పూర్తి వివరాలు? హలో భాస్కర్ గారు. మేడం నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో చూద్దాం మేడం. ఒక మనకు 12/40 సైజ్ లో 1 BHK ఉంది. ఓకే, అది మీకు కంప్లీట్ గా చూపిస్తాను. 1 BHK కంటైనర్ హౌస్ లో 1 BHK. అవును మేడం. ఓకే చూద్దాం పదండి. బయట ఏందండి అంత ఎండ కొడుతుంది, మనకి ఉబ్బరిస్తుంది బయట, కానీ లోపల చల్లగా ఉంది. అంటే లోపల చల్లగా ఉండడం కోసం మనం ఏం వాడతామంటే బయట జీపీ షీట్ వేస్తాము, గల్వనైజ్ ఐరన్ షీట్, లోపల వచ్చేసి MDF బోర్డ్ వాడతాము. ఆ రెండింటి మధ్యలో మనం 25 mm గ్లాస్ వూల్ వాడతాము కంప్లీట్ గా. ఆ గ్లాస్ వూల్ వాడడం వల్ల బయట నుంచి టెంపరేచర్ కంట్రోల్, బయట నుంచి సౌండ్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో ఇది ఇప్పుడు హాల్ మేడం. కంప్లీట్ గా 12/40 దీన్ని డబుల్ బెడ్రూమ్ కూడా చేయొచ్చు. కస్టమర్ కస్టమైజ్ చేయించుకుంటే నాకు సింగిల్ బెడ్రూమ్ చాలు, హాల్ పెద్దగా ఉండాలి. నాకు విలేజ్ లో పెడుతున్నాడు సార్, వచ్చేసి ఆర్మీ రిటైర్డ్ ఎంప్లాయ్. ఆయనకు విలేజ్ లో కొంచెం ప్లేస్ ఉంది, అక్కడ సిటీలో ఉంటారు అల్వాల్లో. ఆయన విలేజ్ లో పెట్టుకుంటున్నాడు. విలేజ్ లో సార్ పోయినప్పుడు కలవనీకి వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కాబట్టి హాల్ పెద్దగా పెట్టుకున్నాడు సార్. ఓకే, ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి తయారు చేశారు అన్నమాట. 12/40 లో సింగిల్ బెడ్రూమ్ టైప్ చేసినాం మనం. వెరీ నైస్, వెరీ నైస్. సో హాల్ ఎంత స్క్వేర్ ఫీట్ ఉండొచ్చు అంటారు? మీకు వచ్చేసి 25/12 హాల్ వచ్చింది. సో ఇది మీరు వాడుతున్న క్వాలిటీ వుడ్ ఇదేంటి? ఇది వచ్చేసి మీకు MDF బోర్డు, 8 mm MDF బోర్డు వాడుతుంటాం మనము. ఓకే, దీంట్లో కొన్ని కలర్స్ ఉంటాయి, కస్టమైజ్డ్ ఏ కలర్ చెప్తే ఆ కలర్ మనం వేస్తాము. అది కాకుండా దీంట్లో మనకు కొంచెం ప్రీమియం క్వాలిటీ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఉన్నాయి స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రిప్స్ అన్ని కనపడకుండా ఉండాలంటే సిమెంట్ బోర్డు, వీ బోర్డు వాడతాం మనం. వీ బోర్డు కానీ సిమెంట్ బోర్డు వాడితే దానిపైన నచ్చిన కలర్స్ కూడా వేసుకోవచ్చు. అంటే ఒకటి ఈ మోడల్ ఉండదు, ఇంకా సిమెంట్ బోర్డు వాడచ్చు. ఏదైనా హోటల్స్, కిచెన్, బాత్రూమ్ వాడాలనుకున్నప్పుడు ACB షీట్ వాడతాం, వాటర్ ప్రూఫ్ వాడతాం. ఇంటీరియర్ అనేది కస్టమర్ చాయిస్. ఇంటీరియర్ ఇంటీరియర్ వాళ్ళు చెప్తే అది కూడా మీరు డిజైన్ చేసి ఇస్తారా? చేస్తాం మేడం. అంటే ఓపెన్ కిచెన్, హాల్లోనే ఓపెన్ కిచెన్ లో ఉంటే మనకు కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్ పెట్టుకోనికి, సింక్ ప్రొవిజన్, మీకు మనం వాటర్ ట్యాప్ ప్రొవిజన్ ఇస్తాము. ఓకే, ఈ స్విచ్ సాకెట్ ఏంటంటే ఇక్కడ ఏదైనా ఫ్రిడ్జ్ పెట్టుకుంటాడు, లేదంటే ఏదైనా ఇండక్షన్ కుక్కర్ పెట్టుకుంటా అంటే ఆ స్విచ్ సాకెట్ మనం ఇచ్చినాము. ఇక్కడ కిచెన్ కాబట్టి ఇక్కడ వాటర్ ప్రూఫ్ షీట్స్ వేసినాం. ఇది ACB షీట్, అంటే అవన్నీ వాటర్ ప్రూఫ్ కాదు. ఇక్కడ సిమెంట్ బోర్డుకి వెళ్ళినప్పుడు టోటల్ అంతా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇదైతే మనకి ఇది వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి ఇక్కడ వాటర్ ప్రూఫ్ ఉండడం కోసం వాటర్ పడినా ఏం పడినా కూడా కింద పడిపోయేటట్టు ఈ డిజైన్ చేసినాం మనం. ఓకే, తర్వాత దానికి కావాలంటే వాళ్ళకి నచ్చిన పెయింట్ కూడా వేసుకోవచ్చు కదా? అంటే ఇది పెయింట్ కాదు, ఇది టోటల్ ప్రీ లామినేటెడ్ బోర్డ్స్ ఇవన్నీ. ఓకే, సిమెంట్ బోర్డుకి వెళ్ళినప్పుడు నచ్చిన పెయింట్ వేసుకోవచ్చు. అందుకే 3-4 రకాల బోర్డ్స్ ఉంటాయి. అందుకే మీకు ఏం చెప్తుంటే కస్టమర్ కి ఏ రకమైన రిక్వైర్మెంట్ అది చేస్తాం. బడ్జెట్ బట్టి కొంచెం మారుతుంటుంది. ఓకే, ఈ వుడ్ అనేది ఏమైనా ఫైర్ ని క్యాచ్ చేస్తుంది అంటారా? ఈ వుడ్ అంటే ఫైర్ క్యాచ్ చేస్తుంది. అందుకోసమే మీకు ఫైర్ ప్రూఫ్ ఖచ్చితంగా కావాలనుకుంటే సిమెంట్ బోర్డుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ పెద్ద ఫైర్ ఏమి జరగదు కాబట్టి, ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి ఈ రకంగా తీసుకుంటారు. అట్లా ఉంటుంది అనుకున్నప్పుడు మనం సిమెంట్ బోర్డుకి వెళ్ళి లోపల పెయింట్ వేసుకోవచ్చు, ఇంకా లుక్ కూడా బాగుంటుంది. ఓకే, సో ఇది వాష్రూమ్ అనమాట. ఇండియన్ అయితే ఇండియన్, వెస్టర్న్ అయితే వెస్టర్న్, షవర్, వాల్ మిక్చర్, తర్వాత మనము గీజర్ పాయింట్ అన్ని దీంట్లో కూడా మనం ప్రొవైడ్ చేస్తాము కస్టమర్ కు నచ్చినట్టు. ఇది మనం 4/6 లో సైజ్ తీసుకున్నాము. కస్టమర్ ఏ సైజ్ చెప్తే ఆ సైజ్ మనం బిల్డ్ చేస్తాము. వెళ్ళిన తర్వాత బెడ్రూమ్,
10/12 బెడ్రూమ్ తీసుకున్నారు సార్. ఓకే. అంటే కస్టమైజ్ 10-12 కావాలన్నా 8-12 కావాలన్నా మనం చేస్తాం మా సార్, కస్టమర్ రిక్వైర్మెంట్ కాబట్టి. దీంట్లో బెడ్రూమ్లో ఒక 2 విండోస్ ఇచ్చినాం, హాల్లో ఒక 2 విండోస్ ఇచ్చినాం. ఆయన రిక్వైర్మెంట్ వెంటిలేషన్ కూడా ఉండేలాగా. కాదు సార్, ఇప్పుడు కొంచెం బెడ్రూమ్ పెద్దగానే ఉండాలని కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, సో ఎంత పెద్దగా చేసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు నేను రీసెంట్లీ ప్రొద్దుటూరులో ఒక కంటైనర్ చేసిన, జర్మనీ కస్టమర్, జర్మనీ సార్ నాకు వీడియో చూసి కాల్ చేస్తే ఆర్డర్ ఇస్తే నేను చేసిన. ఆ సార్ ఎంత తీసుకున్నారంటే 15/12 బెడ్రూమ్ తీసుకున్నాడు. టోటల్ 20 హాఫ్ తీసుకుని హాఫ్లో 5 ఫీట్లో బాత్రూమ్స్ వచ్చినాయి. 15/12 తీసుకున్నాడు. ఇది ఇప్పుడు 12/10 తీసుకున్నాం మనం. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే 12-20 కావాలా, 12-15 కావాలా, ఎంతైనా చేస్తాం. ఇప్పుడు దాంట్లో ఇంకొక బెడ్రూమ్ వచ్చే ఛాన్స్ ఉంది. 10 ఫీట్లు మనం బెడ్రూమ్ తీసుకొని మిగతా హాల్ చిన్నగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన హాలే 25 ఫీట్ తీసుకుండు. ఆయనకి హాల్ పెద్ద కావాలి కాబట్టి, ఈయన బెడ్రూమ్ చిన్నగా కావాలి, ఆయన పెద్ద కావాలి, ఆయనకు అట్లా బెడ్రూమ్ పెద్ద కావాలి. కస్టమర్ ఎక్కడ పార్టిషన్ చేయమంటే అక్కడే మనం పార్టిషన్ చేస్తాం. మనం ముందే మాట్లాడుకుంటాం కదా, ఒక డిజైన్ వేసుకుంటాము, ఇంత సైజ్ ఉంది సార్, ఇంత ఎట్లా చేస్తే బాగుంటది, బెడ్రూమ్ ఎంత తీసుకోవాలి, బాత్రూమ్ ఎక్కడ తీసుకోవాలి, వాస్తు ప్రకారం తీసుకోవాలా, కిచెన్ ఎక్కడ ఉండాలి వాస్తు ప్రకారం, బాత్రూమ్ ఎక్కడ ఉండాలి వాస్తు ప్రకారం అన్ని చూసుకొని దాంట్లో అడ్జస్ట్ చేసి మనం ఆర్డర్ తీసుకుంటాము. వాళ్ళకి కూడా నచ్చిన విధంగా ఇస్తాం. కొంతమందికి బెడ్రూమ్ లో నుంచి మళ్ళీ అవుట్ సైడ్ కి డోర్ కావాలని అడుగుతుంటారు కదా, అట్లాంటి ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మేడం. ఇక్కడ డోర్ పెట్టచ్చు, ఇక్కడ డోర్ పెట్టచ్చు కదా. ఓకే. అంటే ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ఇప్పుడు మన ఫామ్ హౌస్ లో లేకపోతే దాంట్లో పెట్టాలనుకోండి, ఫామ్ హౌస్ లో ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ నా విలేజ్ లో పెట్టాలి, వాచ్మెన్ కు లేదా ఎవరికో ఒక రూమ్ ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని సపరేట్ డోర్ పెట్టి చేస్తే ఆయన అక్కడ వాడుకుంటాడు, ఇది ఇక్కడ వాడుకుంటారు, అట్లా కూడా చేసుకుంటారు. దీంట్లోనే నాకు కొంచెం స్టోర్ కావాలి. ఇప్పుడు ఊర్లో ఇప్పుడు పంట పొలాల దగ్గర ఉన్నాయనుకో, ఫామ్ హౌస్ కట్టుకోవాలి, దాంట్లో మనం మందులు కొట్టాలి లేదా ఎరువులు తీసుకోవాలి, ఏదైనా స్టోర్ కావాలి అనుకున్నప్పుడు ఆ పార్టిషన్ సపరేట్ ఉంటుంది. ఓనర్ వచ్చినప్పుడు దీంట్లో ఉంటాడు. అంటే ఎట్లైనా చేసుకోవచ్చు, స్టోర్ గా వాడుకోవచ్చు, వాచ్మెన్ రూమ్ వాడుకోవచ్చు, మొత్తం కంప్లీట్ వాడుకోవచ్చు, మనం ఉండొచ్చు. అదే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో లైటింగ్ సెటప్ కూడా బాగుంది. ఈ లైట్స్, ఫ్యాన్స్, వాళ్ళు ఫ్యాన్ కూడా ఇలానే కావాలని అడిగినారా లేకపోతే? దీంట్లో క్యాబిన్ ఫ్యాన్స్ అనేది ఇట్లానే వస్తాయి. ఇది హైట్ అనేది 8.5 feet వస్తుంది, 8 feet వస్తుంది కాబట్టి నార్మల్ సీలింగ్ ఫ్యాన్ పెట్టలేము. సీలింగ్ ఫ్యాన్ పెడితే తగులుతుంది కాబట్టి క్యాబిన్ ఫ్యాన్స్ ఇస్తాం మనం. ఇవి కాకుండా మీకు వాల్ ఫ్యాన్స్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తాము. తర్వాత ఎల్ఈడి లైట్లు, 15 watts ఎల్ఈడి లైట్లు ఈ కంటైనర్ సైజుని బట్టి మనం ఇస్తాము. సార్ మీరు వాడే మెటీరియల్ హాల్లో కావచ్చు, బెడ్రూమ్ లో, బాత్రూమ్ లో కూడా వాడే మెటీరియల్ ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి మేడం. మీకు స్ట్రక్చర్ వచ్చేసి 2 mm MS ట్యూబ్స్ వాడతాం మేము. దాంట్లో ఇంకా కస్టమర్ ఇంకా హెవీ కావాలనుకున్నప్పుడు మనము దాన్ని C ఛానల్స్ వాడుతుంటాము స్ట్రక్చర్ కు. తర్వాత మీకు షీట్ గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్, కస్టమర్ బెండెడ్ అంటే కార్గేటెడ్ షీట్ కావాలంటే కార్గేట్ షీట్, ప్లేన్ షీట్ కావాలంటే ప్లేన్ షీట్ కూడా మనం వాడుతుంటాము. స్ట్రక్చర్ అంతా దాంతో అయితే MS షీట్స్, MS ట్యూబ్స్ ఆర్ C ఛానల్స్, ఆరు షీట్స్ వచ్చేసి మనకు GP షీట్స్, ప్లేన్ షీట్ ఆర్ బెండెడ్ షీట్, మనకు కార్గేట్ షీట్ వాడుతుంటాము. అది కాకుండా లోపల మనకు 3 రకాల బోర్డ్స్ ఉంటాయి. MDF బోర్డు, తర్వాత సిమెంట్ బోర్డు, తర్వాత ACP షీట్. అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాడుతుంటాము. వీటి రెండింటి మధ్యలో మనం 25 mm గ్లాసులు వేస్తాం, టాప్ లో, వాల్స్ లో, అన్నిట్లో మనం వేస్తాం. అది కాకుండా మనం వైరింగ్ అనేది మంచి బ్రాండెడ్ కంపెనీ వైరింగ్, స్టాండర్డ్ కంపెనీ తీసుకొని వైరింగ్ చేస్తుంటాము. అంతా మనం ఇంట్లో వేసినట్టే PVC పైప్స్ లో మనం వాడి వైరింగ్ చేస్తాము. దాని తర్వాత మీకు ఇంకేముంటుంది, బయట పెయింట్ వచ్చేటప్పుడు బయట పెయింట్కి వచ్చేసి మనం మెటల్ పేస్ట్ పెట్టేసి ఎక్కడెక్కడ వెళ్ళైతే అక్కడ మెటల్ పేస్ట్ పెట్టి ఒక్క కోట్ వచ్చేసి బర్జర్ మనం ప్రేమర్ ఇస్తాము. దాని తర్వాత 2 coats కలర్ ఇస్తాం, కస్టమర్ కు నచ్చిన కలరే. లోపల కూడా కస్టమర్ నచ్చిన కలర్స్, సిమెంట్ బోర్డు వాడితే కస్టమర్ నచ్చిన కలర్ ఇస్తాము. MDF బోర్డు లో కొన్ని రకాల కలర్స్ ఉంటాయి, అవి ఇస్తాం. దాని తర్వాత మ్యాట్ వచ్చేసి మనము కింద కార్పెట్ ఫ్లోరింగ్ లో బేస్ వచ్చేసి 18 mm V బోర్డ్ వస్తుంది. ఆ V బోర్డ్ పైన 1 mm కార్పెట్ మ్యాట్ వస్తుంది. కార్పెట్ అది కూడా మనకు నచ్చిన కలర్ లో మనకు నచ్చిన డిజైన్ చేస్తాం. అంటే కొన్ని కలర్స్ మాత్రమే ఉంటాయి, ఎందుకంటే ఒక్కొక్క కలర్ ఒకటి ఏం కదా. మనకు ఒక రోల్ తీసుకున్నప్పుడు 680 SFT వస్తుంది, 480. ఇంకా మిగిలింది మనం వేరే దానికి వెళ్ళాం కాబట్టి అదైతే కొన్ని తన ఉన్నాయి వేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా షెల్ఫ్స్ కావాలి, మాకు ర్యాక్స్ కావాలి, చేసిస్తాము. దాని చార్జెస్ వేరే ఉంటుంది, చేసిస్తాం మనం. ఓకే. చాలా మంది కోరిక, వాళ్ళ ఫామ్ హౌస్ లో కావచ్చు, వాళ్ళ ఓపెన్ ల్యాండ్ లో ఇట్లాంటి కంటైనర్ హౌస్ అయినా సరే, లేకపోతే ఏదైనా మొబైల్ క్యాంటీన్ లాంటివి కూడా పెట్టుకుంటున్నారు కదండి. సో ఎంత అవుతుంది, బడ్జెట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ కంటైనర్ 1240 బాత్రూమ్, కిచెన్, బెడ్రూమ్ మొత్తం కలిపి ఇది వచ్చేసి వాళ్ళకి 5,36,000 అయింది. 5,36,000. సో ఎన్ని డేస్ లో మీరు కంప్లీట్ చేశారు? 10 days లో చేసిన. ఓకే. అతి తక్కువ ధరలో, ఇంకా తక్కువలోనే అవ్వాలంటే ఇంకా తక్కువ అంటే మీకు 2 lakhs లో కూడా ఒక బెడ్రూమ్
బాత్రూమ్, కిచెన్ వస్తుంది. అంటే ఈ మీరు వాడే మెటీరియల్ లో ఏమైనా తగ్గిస్తారంటారా? సైజ్ తగ్గుతుంది మేడం. మెటల్ ఏం తగ్గవు, మెటల్ ఖచ్చితంగా ఈ మెటల్ ఉంటుంది. మెటల్ క్వాలిటీలో మనం కాంప్రమైజ్ అవ్వము. ఓకే. మీకు 10x16 అన్నప్పుడు ఒక 1000 రూపీస్ ఎసెప్ట్ చిన్న కంటైనర్ కాబట్టి పడుతుంది. 1,60,000 క్యాబిన్, 25,000 బాత్రూమ్, ఒక 15,000 కిచెన్ ప్లాట్ఫామ్. ఇది 2 lakhs అయింది ప్లస్ జిఎస్టీ ట్రాన్స్పోర్ట్. 2 lakhs ప్లస్ జిఎస్టీ ట్రాన్స్పోర్ట్ లో ఒక చిన్నగా వాచ్మెన్ ఉండడానికో లేకపోతే ఫామ్ హౌస్ కూడా తక్కువ బడ్జెట్ లో పెట్టుకోవాలనుకో పనిచేస్తుంది. అది మీకు లైఫ్ టైము 15-20 years వరకు వాడకుండా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ కూడా మేమే వేసుకోవాలంటారా? కస్టమర్ పే చేసుకోవాల్సి వస్తుంది. అది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎట్లా ఉంటది అంటే టోటల్ మన తెలంగాణ స్టేట్ లో అనుకోండి ఒక 100 రూపాయలు పర్ కిలోమీటర్ వరకు ఉంటుంది. ఒకవేళ అదర్ స్టేట్ కి వెళ్ళాలనుకోండి అక్కడ ఏంటంటే బార్డర్ లో దాంట్లో దీంట్లో ఉంటుంది కాబట్టి ఒక 5,000-10,000 ఎక్స్ట్రా ఉంటుంది. అంటే కిలోమీటర్ కు 100 రూపాయలు చొప్పున చార్జ్ అవుతుంటది. ట్రాన్స్పోర్ట్ కస్టమరే పే చేస్తారు. ఇక్కడ మేము లోడ్ చేసి పంపిస్తాము వెహికల్ పైన. అక్కడ అన్లోడింగ్ అనేది లోకల్ గా దగ్గరలో ఏదో టౌన్ లో ఎక్కడ క్రేన్స్ ఉంటాయి, హైడ్రా అంటారు కదా, క్రేన్స్ ఉంటాయి, వాటి తీసుకొచ్చి దింపించుకోవచ్చు. ఓకే ఓకే. సో చాలా బాగుందండి. అసలు రెడీ అయ్యే ప్రాసెస్ ఎట్లుంటుందో నాకు తెలియాలి. చూద్దాం మేడం, ఇంకా కొన్ని వేరే వేరే కంటైనర్స్ ఉంటాయి, ప్లస్ రెడీ అయ్యేది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పటి వరకు అయితే మనం చూసింది 1 BHK చూసాం కదా. ఇప్పుడు షాప్ మోడల్స్ రకరకాల కంటైనర్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాము పదండి. వచ్చి సైట్ ఆఫీస్ మోడల్ అనుకోవచ్చు. మామూలు ఆఫీస్ మోడల్ లేదన్నా ఎవరైనా ఒక చిన్న ఇద్దరు వాచ్మెన్స్ రావాలి, సెక్యూరిటీ కావాలంటే కూడా వాడచ్చు. ఇది 10x12 సైజ్ లో మనం చేసినాము. సైట్ ఆఫీస్ మంచిగా వెంటిలేషన్ కోసం 2 windows, లైట్, ఫ్యాన్, కంప్యూటర్ ప్రింట్ గానీ, సోఫా వేసుకోవడం గానీ, వచ్చిన కూర్చుంటట్టు చిన్నగా ఆఫీస్ సెటప్ అయిపోయింది. కొంతమందికి ఇంకా మొత్తం అమౌంట్ అంతా మీకు ఇచ్చేస్తారు, మాకు ఇలా కావాలి మోడల్ అని చెప్తారు. సోఫాలు, చైర్స్, అలాగే టేబుల్ ఇవన్నీ కావాలంటే కూడా మీరే అరేంజ్ చేస్తారు. ఇది ఆఫీస్ సెటప్ సేమ్ ఇంతే ఈ సైజ్ లోనే కావాలి అంటే మనకి ఖర్చు ఎంత అవుతుంది? కంటైనర్ వచ్చేసి మీకు 1,50,000 అవుతుంది. ఫర్నిచర్ కాకుండా 1,50,000 వస్తుంది. ఓకే, వెరీ నైస్. ఇంకేమేమి కంటైనర్స్ ఉన్నాయి ఇలాగా? చూద్దాం మేడం. ఇప్పుడు ఇది ఒక ఆఫీస్ మోడల్ కదా, మీకు ఒక షాప్ మోడల్, తర్వాత ఏదైనా కిరాణా షాప్ పెట్టుకుంటే ఎట్లా పెట్టుకుంటారు మేడం. ఇది ఒకటి షాప్ మోడల్ కంటైనర్. దీంట్లో ఇది మనకు ఫర్టిలైజర్ షాప్స్ కానీ, మెడికల్ షాప్స్ కానీ, లేకపోతే కిరాణా స్టోర్స్, బట్టల షాప్ ఏదైనా కూడా సెటర్ మోడల్. ఇది షాప్ మోడల్ కంటైనర్స్. ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా షాప్ మోడల్స్ ఇవి. తర్వాత ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ ఉంటాయి కదా మేడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్, అట్లా ఈ రకంగా ఉంటాయి. ఇది కూడా ఫాస్ట్ ఫుడ్ కౌంటర్ కోసం ఆయన చేపించుకున్నారు. ఫాస్ట్ ఫుడ్ అయినా పెట్టుకోవచ్చు, టిఫిన్ సెంటర్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా మనకు ఆఫీస్ కమ్ హౌస్, చిన్న బెడ్రూమ్ అక్కడే ఉండే ఆఫీస్ పెట్టుకుంటట్టు. ఇక్కడ సెట్ రూమ్ మధ్యలో పార్టీషన్ తీసుకున్న బెడ్రూమ్, బాత్రూమ్ తీసుకుని ఇక్కడ ఆఫీస్ తీసుకున్నారు ఆయన. ఇదేంటి సార్? ఇది కూడా మనకు సైట్ ఆఫీస్, బాత్రూమ్ ఉంది దాంట్లో. ఇంత ముందు చూసిన దాంట్లో వాష్రూమ్ లేకుండే, దీంట్లో వాష్రూమ్ కూడా ఉంది మనకు. 10x16 సైజు. తర్వాత వచ్చేసి ఇది ఒక 3 వెరైటీ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, ఇట్లా ఇప్పుడు ఏం పెడుతున్నారు అంటే ఒక ఫాస్ట్ ఫుడ్, ఐస్ క్రీమ్ పార్లర్ లాగా, వేరే వేరే జ్యూస్ పాయింట్, ఫుడ్ కోర్ట్ టైప్, చిన్న స్మాల్ ఫుడ్ కోర్ట్. నైస్ నైస్. ఇది ఎంత అవుతుంది కాస్ట్? ఇది వచ్చేసి 2,30,000 అయింది. ఓకే. ఎంత సైజ్ ఉంటుందండి ఇది? 8x18 సైజు. 8x18 సైజ్ అనేది కస్టమర్ డిపెండ్. కాకపోతే 12x40 కంటే ట్రాన్స్పోర్టబుల్ కాదు, ఎక్కువ తీసుకుంటే 12x40 లోపు ఏ సైజ్ అయినా కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమైజ్ మనం చేసిస్తాం. ఓకే. లోపల వాష్రూమ్ ఫెసిలిటీ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? మనం వాష్రూమ్ పెట్టుకుంటాం, కస్టమర్ అడిగితే పెడతాం. వాష్రూమ్ కావాలంటే పెడతాం, కిచెన్ కావాలంటే పెడతాం. ఏదైనా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం బెడ్రూమ్ పార్టిషన్ కావాలంటే కూడా పెడతాం. అట్లా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఏమన్నా వాష్రూమ్ కావచ్చు, షింక్ ఇలాంటివి యాడ్ అయితే కాస్ట్ కూడా పెరుగుతుంది. అంతే ఉంటుంది. ఓకే. బేసిక్ బడ్జెట్ అయితే ఎంత ఉంటుంది? బేసిక్ బడ్జెట్ వచ్చేసి మీకు 200 మినిమం ఎస్ఎఫ్టీ. 200 తీసుకో, 10x20 తీసుకుంటే 950 పర్ ఎస్ఎఫ్టీ ప్లస్ జిఎస్టీ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. దాంట్లో ఏం యాడెన్స్ అయితే ఆటోమేటిక్ పెరుగుతుంది. ఒకవేళ 12x40 కంటైనర్ తీసుకున్నప్పుడు అది ఎస్ఎఫ్టీ చార్జెస్ ఒక 50 రూపీస్ తగ్గి 900కి వస్తుంది. మిగతా లోపల యాడెన్స్ కు డబుల్ యాడ్ అయితే. మీకు ఇప్పుడు చేస్తున్న కంటైనర్ చూపిస్తున్నా కదా, ఇంకా చూపిస్తాను మేడం. ఇది 10x7 సైజు. ఇదంటే కూల్ డ్రింక్స్, కాఫీ అట్లా. ఇది రైట్ సైడ్ వచ్చేసి దీంట్లో 2 పార్టిషన్స్ ఉన్నాయి. ఒక దాంట్లో వచ్చేసి మనకు ఫాస్ట్ ఫుడ్, ఇంకొక దాంట్లో వచ్చేసి టిఫిన్ సెంటర్ టైప్ చేసుకున్నారు. ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ చెప్పాను కదా, 3 వెరైటీ, ఒక కాఫీ, ఒక సోడా, ఒకటేమో జ్యూస్ పాయింట్ లాగా చేసుకోవచ్చు. ఇదేమో ఆఫీస్ కమ్ మనకు బెడ్రూమ్, అంటే అక్కడ రెస్ట్ తీసుకుంటట్టు కూడా. ఇది వచ్చేసి మనకు 10x16 బెడ్రూమ్ ప్లస్ బాత్రూమ్. ఇది కూడా ఫాస్ట్ ఫుడ్ కోసం మన కస్టమర్ చేపించుకున్నారు. చాలా చిన్నగా ఉంది, అంటే షాప్ కంటైనర్ టైప్. ఇది
ఇది వచ్చేసి మనకు సైట్ ఆఫీస్ మోడల్స్. తర్వాత మనకి ఇది చెప్పాను కదా షాప్స్, కిరాణా షాప్ లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు, బొటిక్ లాంటిది చిన్న సైజ్. ఏంటంటే ఎలాంటి కంటైనర్స్ అయినా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తాము, కస్టమర్ నచ్చినట్టు కస్టమైజ్ చేసిస్తాం. చాలా బాగుంది సార్ ఈ ఐడియా మాత్రం, నిజంగా మంచి బిజినెస్. ఇంకా ఇట్లాంటి బిజినెసెస్ మీరు చాలా స్ప్రెడ్ చేసుకోవాలి, డిఫరెంట్ బ్రాంచెస్ లో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మేడం, చేద్దాం. సో చూసారు కదా వ్యూవర్స్, చాలా బాగున్నాయి కదండి. తక్కువ బడ్జెట్ లోనే కంటైనర్స్ అనేవి, రకరకాల కంటైనర్స్ ఉన్నాయి. 1 BHK, అలాగే స్ట్రీట్ ఫుడ్ అండ్ జ్యూస్ పాయింట్, ఇలాంటి చాలా ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి కంటైనర్స్ కావాలి అనుకుంటే మీరు MS&SS ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే భాస్కర్ గారి నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము, అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ.